హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకున్న వారి కోసం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చాలా సింపుల్ టిప్స్తో చేశానండి. ఫుల్ ఎండింగ్ వరకు చూడండి ఫుల్ వీడియో. ఈ బ్లౌజ్ ఫస్ట్ లైనింగ్ ఇలా వాటర్లో తడుపుకొని ఆరేసిన తర్వాతకి డబల్ రోల్ మడత పెట్టి 2 మడతలు ఇలా మడత పెట్టాను. మడత పెట్టిన తర్వాతకి ఆది బ్లౌజ్ తీసుకొని నేను పట్టుకున్న విధంగా మడత పెట్టి పట్టుకోవాలి. పొడవుగా నేను పట్టుకున్న విధంగా ఆది బ్లౌజ్తో పెట్టి లైన్ మార్క్ చేసుకోండి. దానికి మించి ఒక 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి. తర్వాతకి వెడల్పు ఎవరికైనా 10 ఇంచులు సరిపోతుందండి. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి ఇలా కొలత తీసుకుంటున్నాను. ఇదిగోండి వెడల్పు ఇలా నేను పట్టుకున్న విధంగా పెట్టి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకోండి. తర్వాతకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్క్ చేసుకోండి. నా దగ్గర స్కేల్ లేదండి ప్రస్తుతానికి. నేను టేప్ తోటి మా లైన్ గీస్తున్నాను. చూడండి ఫుల్ లైన్ 15 ఇంచెస్ పట్టింది బ్లౌజ్ కొలత. 15కి మార్క్ చేసుకున్నాను. వెడల్పు 10 ఇంచులండి, పొడవు 15 ఇంచులు. ఇలా లైన్ మార్క్ చేసుకోండి. కటింగ్ వీడియో కరెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. నీట్ ఫినిషింగ్ వీడియో నేను పార్ట్ 2లో స్టిచ్చింగ్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఎక్కువ పెట్టుకున్నాను. 10.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఈ 10.5 ఇంచులు సరిపోయిద్ది అండి, అంతకంటే ఎక్కువ అయితే సరిపోదు. పర్ఫెక్ట్ కొలతలు ఇవి. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ మార్కింగ్ అండి. 4.5 ఇంచులు వచ్చింది. నేను మార్క్ చేసుకున్నాను. లైన్ గీసాను. తర్వాతకి షోల్డర్కి వచ్చేసి 6 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి, 2 ఇంచెస్ ఏమో నెక్కి, 6 ఇంచెస్ ఏమో చంక డౌన్ తీసుకున్నాను. చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి కింద ఇలా కొలత పెట్టి మన చంక డౌన్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. చాలా ఏ సైజ్ బ్లౌజులైనా ఇలా ఈ మెథడ్లో కట్ చేస్తే చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది. చూడండి ఇక్కడ నెక్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్న కింద, పైన 2 ఇంచెస్ తీసుకున్న నెక్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ నెక్ గీస్తున్నాను. చూడండి రౌండ్ నెక్ నా దగ్గర ఉన్న కర్వ్ స్కేల్ తోటి మార్క్ చేస్తున్నాను. తర్వాతకి చంక డౌన్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టి మార్క్ చేస్తాను. చూడండి 1.5 ఇంచ్ పెడతా. ఏ బ్లౌజ్కైనా ఇంతేనండి. ఈ సైజ్ ఈ కొలతలు పెడితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఏమైనా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ చంక దగ్గర కొంచెం కొలత తీసుకొని ఆది బ్లౌజ్తో పెట్టుకుంటే సరిపోతుంది. దానికే ఆ కొలత ఈ కొలత పెట్టి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బిగినర్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి చూడండి, ఈజీ ప్రాసెస్ ఇది. గుర్తుగా చూడండి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి బ్యాక్ నెక్ టిక్స్ మార్క్ చేసుకున్నా. చూడండి
తర్వాతకి ఫ్రంట్ నెక్ కటింగ్ అండి. ఫ్రంట్ నెక్ కటింగ్ బ్యాక్ నెక్ షేప్ వరకు మడత పెట్టి ఇలా యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా మార్క్ చేస్తాను నేను. తర్వాతకి చూడండి ఫ్రంట్ నెక్ ఇలా తీసాను. తీసిన తర్వాతకి ఇలా షేప్ దగ్గర కొంచెం ఇలా కరువుగా లైన్ తీసాను. ఇలా తీయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి పెద్ద పెద్ద కొలతలు అవసరం లేదు. మనకి అందాజుగా అనిపించిన విధంగా కట్ చేస్తాను నేనైతే. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందన్నారు కస్టమరు. మీకు ఎలాంటి డౌట్ లేదు. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి చంక డౌన్ ఇలా 1/2 ఇంచ్ తోటి ఇలా లోతుగా కట్ చేసుకోవాలి. దీనివల్ల మీ చంకలో బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎలాంటి ఎగుడు దిగుడు ఉండదు, భుజాలు జారడం కూడా ఉండదు. ఇది ఒక్కటేనండి, ఇది టిప్పు. మీరు పర్ఫెక్ట్గా ఒకసారి కట్ చేసి చూడండి. చాలామంది కట్ చేయరు, కానీ ఇలా చంక డౌన్ ఇలా కట్ చేయడం వల్ల, లోతు కట్ చేయడం వల్ల చాలా బ్లౌజ్కి అనేది చాలా అందం వస్తుంది. హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎలాంటి బ్లౌజ్ అయినా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగో ఇలా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈజీ అండి, దీనిట్లో భయపడాల్సింది ఏం లేదు. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఆది బ్లౌజ్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసి దాని దగ్గర ఒక మార్క్ వేసుకోండి. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకొని నాకు ఎంత వచ్చిందంటే 7.5 వచ్చిందండి. 7 వచ్చింది ఆది బ్లౌజ్. 7.5 పెట్టుకున్నాను నేను. 7.5 పెట్టుకుంటే చూడండి కింద కూడా అంతే పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ నాకు నేర్పిన టైలర్ మేడం అయితే 2.5 లైన్ గీసుకోమని చెప్పింది. ఇలా ఆది బ్లౌజ్ తోటి చూడండి చాలా సింపుల్గా కటింగ్ అయిపోతుంది కదా. ఇలా కట్ చేయండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాతకి ఇలా పార్ట్స్ వేరు చేయండి. హ్యాండ్స్ సపరేట్గా చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ కటింగ్. ఇదేమో ఫ్రంట్ నెక్ కటింగ్. చూడండి బ్యాక్ నెక్ కటింగ్. నెక్స్ట్ ఏంటంటే షేప్ కట్ చేయాలి. చూడండి షేప్ ఎలా కట్ చేస్తానో. 3 ఇంచెస్ తీసుకున్నాను నేనైతే. మిడిల్లో 2.5 ఆర్ 3, 2.5 తీసుకున్నా. మళ్ళీ 3 తీసుకున్నానండి. అంతే. షేప్ కూడా తెగ ఆలోచిస్తూ ఉంటారు, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి అందాజుగా మనం ఇందాక బ్యాక్ క్లాత్ మడత పెట్టాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత క్లాత్ పడుతుందో మనం కట్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. ఏ బ్లౌజ్కైనా ఇలా ట్రై చేయండి. చూడండి మన శారీ పన్నల్లో నుంచి కట్ చేస్తున్నాం. చూడండి ఆయా లైనింగ్ పెట్టి ఫటాఫట్ కట్ చేయడమే. ఇంకా హ్యాండ్స్ కట్ చేశాను.
యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా ఒరిజినల్ని కూడా కట్ చేసుకోండి. ఏ డిజైన్ పెట్టట్లేదంటే నేను సింపుల్గా కుట్టమని చెప్పారు. దీనికి కస్టమర్ రెండు మిషన్ మీద యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంతమంది గమ్ పెట్టి కూడా యాడ్ చేస్తారు. నేను ఆ వీడియో కూడా చేశాను చూడండి. గమ్ పెట్టి యాడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఎలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రోజుకి 4 లేదా 5 బ్లౌజులు ఈజీగా కుట్టచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే నేను ఫస్ట్ షేప్ కట్ చేస్తున్నా చూడండి. హ్యాండ్స్ కట్ చేసాక కింద క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ దగ్గర స్ట్రైట్గా క్లాత్ పెట్టుకొని కట్ చేస్తున్నాను. షేప్ నీట్గా స్ట్రైట్ క్లాత్ పెట్టాలండి. ఎంత నీట్గా కటింగ్ అయిపోతుంది చూడండి. అప్పుడే జాకెట్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ షేప్ కటింగ్ అయిపోయిందండి. తీసుకోవాలి అండి. స్ట్రైట్ కట్ తీసుకుంటే మొత్తం బ్లౌజే ఖరాబ్ అయిపోతుంది. ఇలా క్రాస్ కట్ పెట్టి ఇలా కట్ చేయండి. బ్లౌజు అసలు ఇక్కడే ఉంటుందండి బ్లౌజ్ మ్యాజిక్ అంతా. క్రాస్ కట్ పెట్టి కట్ చేస్తే బ్లౌజు సూపర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చంక డౌన్ ఫ్రంట్ నెక్ ఒక 1/2 ఇంచ్ లోతుగా కట్ చేసుకోండి. చేతుల దగ్గర కూడా చంక దగ్గర కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్, చాలా ఈజీ. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.